నమస్కారం. ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. మోక్షాస్ కిచెన్. ఓకేనా? ఇంట్లో మనం నార్మల్గా దోశ చేసుకుంటాం. నేను ఈరోజు హెల్దీ దోశ చేస్తున్నాను. ఇది పిల్లలు తినొచ్చు, పెద్దలు తినొచ్చు. బ్రేక్ఫాస్ట్కి చాలా మంచిది అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకి బలం కావాలి కదా. ఈ దోశ చేస్తే వాళ్ళు చాలా ఎనర్జీగా ఉంటారు. నాకు కావాల్సిన పదార్థాలు చెప్పేస్తాను రండి. ఓకే, ఈరోజు దోశ చేస్తున్నామా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓకేనా. ఈ కప్ అనమాట. ఈ కప్తో అన్ని 1 కప్పు కొలత తీసుకున్నాను. ఫస్ట్ బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, నెక్స్ట్ పెసరపప్పు 1 కప్పు, అక్కి ఆకు, శనగలు 1 కప్పు, అర్జునన్న తీయద్దు, 1 కప్పు పన్నీర్. సమ్మర్ కదా, పిల్లలు ఇట్లానే ఉంటారు. ఆగన్నా తీయద్దు, చేస్తాను. ఒక్కడి వెయిట్ కొంచెం 2 స్పూన్స్ మెంతులు. ఇవన్నీ 2 టైమ్స్ కడిగిన తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇది 8 గంటలు నానబెట్టాలన్నమాట. చూస్తున్నారా, నానబెడితే ఇట్లా ఉబ్బుతాయి అన్నమాట. ఆల్రెడీ నానబెట్టి మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఇది మనం గ్రైండ్ చేసుకుందాం, మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇందాక చెప్పినాను కదా, ఇప్పుడు నానబెట్టినాను కదా, ఇది 2 టైమ్స్ మంచిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇది మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. చాలామంది నైట్ రుబ్బి పొద్దున చేసుకుంటారు. అట్లా కాకుండా పొద్దున చేసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా తినచ్చు. ఒకవేళ రాత్రి నానబెట్టిరనుకో పొద్దున రుబ్బి చేసుకోవచ్చు. ఒకవేళ నైట్ డిన్నర్ చేద్దాము అని అనుకుంటే మధ్యాహ్నం నానబెట్టు. కంపల్సరీ 8 అవర్స్ నానాలి. 8 అవర్స్ నానితే ఇవన్నీ మంచిగా ఉబ్బుతాయి అన్నమాట. దీని తర్వాత మనం దోశ వేసుకుంటాం. ఓకేనా? ఇది కొంచెం వాటర్ పోసుకొని కొంచెంగా రుబ్బేసుకోవాలి. చూపిస్తాను. కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. దీంట్లో ఇలా వేసుకోవచ్చు, లేకపోతే రుబ్బిన తర్వాత వేసుకోవచ్చు. ఓకేనా? ఇది రుబ్బుతున్నాను చూడండి. వేసేసుకున్నాను. నేను చూపిస్తాను. నేను దోశ వేసి చూపిస్తాను. ట్రై చేయండి ఇంట్లో. చేసుకొని కొంచెం మనకు తగినంత సాల్ట్ వేస్తాం. ఓకేనా? కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత మనం దోశ ప్రిపేర్ చేద్దాం. వాటర్ అద్దుకున్నాక ఇలా ఇష్టం చేస్తే నీట్గా ఆనియన్ తర్వాత చేసుకోవచ్చు. నార్మల్ దగ్గర
చూపించాను కదా దోశ. ఇప్పుడు చూడండి, ఓకేనా? చిన్నది అయిపోయాక కొంచెం పెద్దగా పెట్టేసి కొంచెం మనకు తగినంత ఆయిల్ తగినంత ఆయిల్, ఓకేనా? చేస్తున్నాయి పిల్లలు కొంచెం కట్టుబడి గీ వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు. ఎలా వస్తుందో దోశ వేసినప్పుడు చిన్న మంట మీద పెట్టాలి. తర్వాత అది అయితే కొంచెం పెద్దగా పెట్టేస్తే ఇట్లా ఇక బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా, బ్రౌనిష్ కలర్ వస్తుంది అన్నమాట. చూస్తున్నారా ఇలా వస్తుంది దోశ. తింటావా దోశ? మమ్మీ దోశ. వెయిట్ వెయిట్ రెండు వైపులా మంచిగా కాలింది. పల్లి చట్నీతో తినచ్చు, టమాటో పచ్చడి, కారం నెయ్యి వేసుకొని ఇట్లా తినచ్చు, ఎల్లిపాయ కారం కొబ్బరి చట్నీ తినచ్చు. ఓకేనా? టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నా. మా పిల్లలు తింటారు, మా ఇంట్లో అందరు ఉన్నారు, అందరికీ చూపిస్తాను. చూడండి చూడండి, కొంచెం వాటర్ కలుపుకొని టిష్యూతో యూజ్ చేసుకోవాలి. చిన్న వంట పెట్టేసిన తర్వాత తగ్గట్టు చూడండి కదా, ఇలా వేసేసుకొని ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నాము. తిప్పేసుకున్నాక స్టవ్ పెద్దగా పెట్టాలండి. తిప్పేసిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని గీ వేస్తే ఇట్లా చాలా బాగుంటుంది. గీ వేస్తే ఇట్లా చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకోవాలి, పెద్దగా పెట్టేసాలి. నేను నార్మల్గా ఇట్లా పచ్చడి చేసినాను. ఏది అంటే పల్లీలు, నువ్వులు వేపాలి. వేపిన తర్వాత ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ కలిపి వేసుకుంటే చాలా హెల్తీ అనమాట. పిల్లలు కర్రీలలో దాంట్లో వస్తే పిల్లలు తీసి పక్కకు పెడతారు. రుబ్బేసి వాళ్ళకి ఇచ్చేసిన మనకి హ్యాపీగా దోశలు తినేసేయచ్చు అనమాట. తాలింపు వేసేస్తాను. మళ్ళీ ఇంకోసారి నేను చూపిస్తాను. ఇది చూస్తున్నారా ఎంత మంచిగా వస్తుంది. బ్రౌన్ కలర్ చూడండి, బ్రౌన్ కలర్ చూసారా, వెళ్ళి చూసారా ఎలా వచ్చింది. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ దోశ. ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిన కదా చట్నీ అండ్ దోశ. ఇంట్లో అందరు వాళ్ళకి టేస్ట్ చేసి చూపిస్తా. చూడండి, మీరే చూడండి బాగుంటుందో బాగాలేదో వాళ్ళు చెప్తారు. వినండి. టేస్ట్ చెప్పండి విత్ చట్నీ. దిస్ ఇస్ టేస్ట్ వైషు బాగుందా? చాలా బాగుందా? అంత మంచిగా టేస్ట్.
కలపొద్దు, దాంట్లో చేసేస్తాను, తీసేసి వేసేసి కలపొద్దు. ఇంకో ప్రసాదం తీసుకున్నాం. సమ్మర్ కదా అండి మా పిల్లలు దోశ కావాలి దోశ కావాలి దోశ కావాలని అంటే ఇంకా కావాలని అడుగుతుంది. చూసారా ఎంత టేస్టీ ఉంటే అడుగుతుందో చూడండి. కాకి మమ్మీ దోశ వచ్చిందా నీకు? అందరికి చెప్పు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు మోక్ష ఛానల్, మమ్మీ సపోర్ట్ చేయండి.